హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవన్నీ ప్యూర్ నేచర్ ఫార్మింగ్ అండి. సేంద్రియ వ్యవసాయం. ఎలాంటి రసాయనాలు, కెమికల్స్, విష పదార్థాలు ఏమీ లేకుండా చేస్తున్నాం. పిండి, పసుపు, స్నాక్స్ అండి, అరిసెలు, జంతికలు. నిన్నే ఆర్డర్ పెట్టానండి. ఇది మిక్స్చర్ అండి. ఈ జగదీష్ రెడ్డి గారు నేచర్ ఫార్మింగ్ అండి. మీరు దీంట్లో గూగుల్లో చూసినా దొరుకుతుంది. వీళ్ళది నేను బెంగళూరులో ఒక చోట ఫ్రాంచైజ్ తీసుకున్నానండి. ఇది మిక్స్చరు. ఇదేమో మునగాకు జంతికలండి, మురుకులు. ఇదేమో బీట్రూట్ మురుకులండి. ఇది కూడా మిక్స్చరేనండి. ఇది బీట్రూట్ మురుకులండి. ఇది రాగి పిండి అండి. ఈ రాగి పిండి మేము అంబాలి లాగా తాగుతామండి. సో అందుకని అక్కడి నుంచి తెప్పించుకున్నానండి. ఇంకొక 2 చోట్ల ట్రై చేశాను, కానీ జగదీష్ రెడ్డి గారి ఫార్మింగ్ మాకు బాగా నచ్చిందండి. అందుకని ఇది రాగి జావ కోసం రాగి పిండి తెప్పించుకున్నానండి 2 కేజీలు. ఇదేమో దేశీ కౌగి అండి, గిర్రా ఆవులదండి. ఇది ఒక 1/2 కేజీ తెప్పించాను. ఇవేమో నవార్ రైస్తో చేసిన అరిసెలు అండి. ఇది మంచి నూనె అండి, గ్రౌండ్ నట్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ నువ్వుల నూనె అండి, వుడ్ ప్రెస్డ్ సీసమి ఆయిల్, వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, పల్లి నూనె. ఇది ఒకేసారి నేను తెప్పించుకున్నానండి. ఇదేమో వేరుశనగ పప్పులు అండి, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ అండి, పల్లి పప్పులు. ఇవి అరిసెలు అండి, అరిసెలు. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి బాగా న్యూట్రిషన్ ఫుడ్, మనకి హెల్త్కి ఏమి హానికరం కానీ, ఎక్కువ తినకపోయినా అప్పుడప్పుడు మనం ఏం తిన్నా ఇవి మనకి మంచిగా అండి. మీరు జగదీష్ రెడ్డి గారికి గూగుల్లో చూడొచ్చండి, నేచర్ ఫార్మింగ్. ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయండి. చాలా బాగున్నాయండి. మేము టేస్ట్ చేశాక నేను ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఇస్తున్నానండి. అలాగే ఫ్రాంచైజ్ కూడా తీసుకున్నాను బెంగళూరులో. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఆయన ఇచ్చిన ప్రైస్కే ఇస్తానండి. ఎందుకంటే ఇది ఒక మంచి పని, అందరికీ, ప్రజలందరికీ హెల్త్ గురించి మనం ఒక సర్వీస్ లాగా పెడుతున్నానండి. ఆయన ఇచ్చే ప్రైస్కి నేను ఇస్తానండి. ಪ್ಯೂರ್ ಟರ್ಮರಿಕ್ ಪೌಡರ್ ರೀ, ಪಸುಪು ಪೌಡರು ತುಂಬ ಒಳ್ಳೆಯದು. ಏನು ಆರ್ಗಾನಿಕ್, ಫುಲ್ ಆರ್ಗಾನಿಕ್ ಅನ್ನೇ ಡಬಲ್ 100% ನೇಚರ್ ಫಾರ್ಮಿಂಗ್ ರೀ. ಇದು ತುಂಬ ಒಳ್ಳೆಯದು. ಇದೇ ನಾನು ನಮ್ಮ ಕುಕ್ಕಿಂಗ್ಗೆ, ಪೂಜೆಗೂ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ತುಂಬ ಒಳ್ಳೆ ಅರಿಶಿನ ಹೊಡಿ, ಟರ್ಮರಿಕ್ ಪೌಡರ್ ರೀ, ಪಸುಪು ಪೊಡಿ. ಮತ್ತು ಇದು ಕ್ಯಾಸ್ಟ್ರ್ ಆಯಿಲ್ ರೀ. ಕ್ಯಾಸ್ಟ್ರ್ ಆಯಿಲು ತಿಂಗಳಿಗೊಂದ್ಸಾರಿ 2 ತಿಂಗಳಿಗೊಂದ್ಸಾರಿ ಒಳಗೇಕೆ ತಗೊಳ್ಬೋದು. ಡೈಜೆಷನ್ ಪವರ್ ಅದೆಲ್ಲ ಚೆನ್ನಾಗಾಗತ್ತೆ. ಮತ್ತು ಡೈಲಿ ಒಂಚೂರು ಕಣ್ಣು ರೆಪ್ಪ ಮೇಲೆ ಒಂಚೂರು ಹಾಕ್ಕೊಳ್ಬೋದು. ಮತ್ತು ನಾವೆಲ್ನಲ್ಲಿ ಹೊಟ್ಟೆನಲ್ಲಿ ರಾತ್ರಿ ಊಟ ಒಂದು 2 ಡ್ರಾಪ್ಸು 1 ಡ್ರಾಪು ಹೊಟ್ಟೆ ಮೇಲೆ ನಾವೆಲ್ಲಲ್ಲಿ ಹಾಕ್ಕೊಳ್ಬೋದು ರೀ, ಬೊಡ್ಡಿನಲ್ಲಿ ಹಾಕ್ಕೊಳ್ಬೋದು. ತುಂಬ ಒಳ್ಳೆಯದು. ಮತ್ತು ಇದು ಗ್ರೌಂಡ್ ನಟ್ಸು, ಇದೆಲ್ಲ ಪ್ಯೂರ್ ನ್ಯಾಚರ್ ಫಾರ್ಮಿಂಗ್ ಇದು ರೀ. ತುಂಬ ಒಳ್ಳೆಯದು, ಕೆಮಿಕಲ್ ಫ್ರೀ. ನಿಮಗೆ ಬೇಕಾದರೆ ಆರ್ಡ್ರ್ ಮಾಡಬೇಕು ರೀ. ಪದ್ಮಜ ಫುಡ್ಸ್ ಆ್ಯಂಡ್ ಬ್ಲಾಗ್ಸ್. ದಯచేసి ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. Hi everyone, today I'm going to show you how we are making snacks by using natural farming ingredients. We cook on firewood. We use cold press oils.
Every ingredient which you are making for snack we use natural farm ingredient only. See, we cook very hygienically. We make a flour in this stone crusher which we brought from Rajasthan. This is stone. We make flour out of it, this, and then we cook that. And then we start packing here. This is Navara rice milk. Navara rice has multi-beneficial healing properties. This is indigenous rice. We are packing in a very good way. See, this is mentioned clearly. We cook on firewood. We use natural farm ingredients. We use cold pressed coconut oil. We salt. We use small rocks. Such a way we make pack hygienically. Today we are making flour with this jawhar. See, we use stone crush. This is stone one. Stone. If we do flour in the stone crush, it gives a good aroma and less heat will generate on the flame. See. And then after that we make snacks out of this flour.